ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా రాష్ట్ర తెలుగు ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు, అలాగే ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు. ఏదైతే లోకేష్ గారు పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తారని చెప్పారు, అలాగే ఈ ఉగాదికి యువతకి జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేసి యువత అందరిలో ఉత్సాహం నిలిపారు లోకేష్ గారు. అలాగే 10,060 ఉద్యోగాలు, అందులో ముఖ్యంగా హోంశాఖ, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, విద్యాశాఖ అన్ని 10,060 ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా లోకేష్ గారికి యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మన పాదయాత్ర రథసారథి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన రాష్ట్రంలో ఇతర దేశాలకు వెళ్ళి అనేక కంపెనీలు తీసుకొచ్చి త్వరలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో కంపెనీలు పెట్టి యువతకి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఈ నెల 23వ తారీఖున రేపు స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ కూడా, శంకుస్థాపన కూడా ఉంది 23 సాయంత్రం 4 గంటలకి. ఇందువలన మన కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు గతంలో మాకు అవసరస్ట్ కింద లోకేష్ గారిని మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడు. అది ఒక తెల్ల పేపర్ కింద విడుదల చేసి ఏ ప్రయోజనం లేదు. కానీ మా ప్రభుత్వం ఉన్నమాట నిలబెట్టుకొని యువకులకి ఎంతో ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని ఎంతో కృషి చేస్తున్నారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నారు.